మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడరి అంటున్నాడు. మీ ఆసక్తి ఇతరులను అనేకుల్ని ప్రేరేపిస్తారు. ఆసక్తి మధ్యలో ఉన్న అభ్యంతరాలను బట్టి ఆగిపోయేది కాదు, ఆరిపోయేది కాదు. ఇదిగో అక్కడేదో అనాకీయులు ఉన్నారు కాబట్టి అక్కడికి మేము వెళ్ళం అని చెప్పేది ఆసక్తి కాదు. 10 మంది అలాగే చెప్పారు కదండి. అమ్మో అక్కడ ద్రాక్ష గెల చాలా పెద్దగా ఉంది, 2 మనుషులు మొయ్యాలి, అవన్నీ చాలా బాగున్నాయి, కానీ అక్కడ ఎవరున్నారు? అనాకీయులు ఉన్నారు. అమ్మో అక్కడికి వెళ్ళటానికి వీలేదన్నారు. ఆసక్తి కలిగిన 2 ఏమన్నారు? మనం తప్పకుండా దాన్ని ఆక్రమించుకుంటాం అన్నారు కాలేబు, యెహోషువ. కాబట్టి అక్కడేదో అభ్యంతరం ఉంది అని వెనుకంజ వేసేది కాదు ఆసక్తి. చివరిగా నీవు ఆసక్తి కలిగి ఉండాలి. బీ జెలస్ కదా. లవదికీ సంఘంతో అన్నాడు కదా, మీరు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందడే అన్నారు. నీవు ఆసక్తి కలిగి ఉండాలి. అలాగే ఇతరుల ఆసక్తిని నీవు ఆర్పేవాడుగా ఉండకూడదు. ఒకవేళ నీ భార్య దేవుని విషయంలో చాలా ఆసక్తి కలిగి ఉంటే ఆమె ఆసక్తిని ఆర్పటానికి ప్రయత్నం చేయదు. ఒకవేళ నీ ఇంట్లో నీ కుమారుడు నీ కుమార్తె ఆసక్తి కలిగిన వారు ఉంటే వారి ఆసక్తిని కూడా ఆర్పటానికి ప్రయత్నం చేయదు. అలాగే నీ సంఘంలో ఉన్న విశ్వాసి ఆసక్తి కలిగిన వాడు ఉంటే వారి ఆసక్తిని ఆర్పటానికి